చెప్పాలని చెప్పినప్పుడు వీళ్ళు ఏ విధంగా వెళ్తారనేది చూడాలి. కొంతమంది వాళ్ళ నాయకులు మాట్లాడుతున్నారు, మనం చూసే ప్రయత్నం కూడా చేద్దాం. విజయ్కి సంబంధించిన గెలిచిన ఎమ్మెల్యేలు మాట్లాడే ప్రయత్నం, మైనారిటీకి సంబంధించిన నేతలు కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి. సో యా చాలా క్లియర్ గా చెప్తున్నారు మున్సిపాలిటీ మైనారిటీకి సంబంధించిన నేతలు. మేము నేరుగా వచ్చి ఆయన్ని కలవడానికి, ఆయనకి మద్దతు తెలపడానికి అక్కడికి వచ్చామని కూడా చెప్తున్నారు. అంటే ఇప్పుడు మైనారిటీ లీగ్కి సంబంధించిన గెలిచిన ఎమ్మెల్యేలు ఇద్దరు గెలిచారు, వాళ్ళలో ఒక ఎమ్మెల్యే నేరుగా ఇక్కడికి వచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. సో చాలా క్లారిటీగా ఉంది ఎవరు అంటే విజయ్ పోయి ఎవరిని బతిమలాడాల్సిన అవసరం లేదు, విజయ్ టీం ఎవరిని వెళ్ళి కలవాల్సిన అవసరం లేదు. విజయ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు, తన దగ్గరికి అభ్యర్థులే వచ్చి నాకు మద్దతు పలుకుతారు అనేది ఆయన. అందుకే చాలా మంది ఇక్కడికి ఈ రోజు ఎంతమంది వస్తున్నారు, కాంగ్రెస్ లీడర్లు కూడా ఈ రోజు వస్తారా? నిన్న రాహుల్ గాంధీ మాట్లాడిన తర్వాత కొంత కాంగ్రెస్ కూడా సినారియో మారిపోయింది. నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గా ఉన్న వ్యక్తి ఆయన క్లియర్ గా ఒక మాట చెప్పారు. ఆయన ఏం చెప్పారు, మాదేం లేదు, అధిష్టానం క్లియర్ గా, మాకు అధిష్టానం నుంచి కూడా కొంత సమాచారం ఉంది, కానీ ఫైనల్ డెసిషన్ మాత్రం కాంగ్రెస్ అధిష్టానం ఆయన కూడా చెప్పారు, పాండిచేరి తమిళనాడుకు సంబంధించిన ఇన్ఛార్జ్. బట్ ఈ రోజు నిన్న రాత్రికే రాహుల్ గాంధీ కూడా ఆయనకు ఫోన్ చేసి మద్దతు చెప్పారు, శుభాకాంక్షలు చెప్పారు. అయితే అది కొంత క్లారిటీ వచ్చేసింది. వామపక్షాల నుంచి కూడా నలుగురు అభ్యర్థులు గెలిచారు, వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చే చాలా స్పష్టంగా కనపడుతుంది. సో ఈ ఓవరాల్ ఎపిసోడ్ లో బహుశా ఇప్పుడు మనకు ఒక సమాచారం ఉంది, ఏఐడిఎంకే నుంచి ఎవరైనా వచ్చి మద్దతు పలుకుతారా అంటే, ఇప్పుడు ఏఐడిఎంకి మద్దతు పలికితే అక్కడ బీజేపీ కూటమితో ఉంది, సరే మరి వాళ్ళిద్దరు వచ్చి మద్దతు పలికే అవకాశం ఉంది. లేదు నిజంగానే డిఎంకే ఓవరాల్ గా బయట నుంచి మేము సపోర్ట్ చేస్తాం, మీరేమి వరి కావద్దు, మేము సపోర్ట్ చేస్తాం, మీకు ప్రజలు తీర్పు ఇచ్చారు, మ్యాండేటరీ ఇచ్చారు కాబట్టి మీరు ఎంత దూరం వెళ్తారో ఆ విధంగా మేము అంటే బయట నుంచే మేము ఇది చేస్తాం, కానీ విధానపరంగా మా పోరాటం మాకు ఉంటుందని చెప్పే అవకాశం కూడా ఉంది. అయితే ఇప్పుడే ఈ రోజు కూడా డిఎంకే ఎమ్మెల్యేలతో స్టాలిన్ ఏర్పాటు ఈరోజు మీటింగ్ జరగబోతుంది. వాళ్ళు కూడా ప్రతిపక్ష నేతగా ఎవరిని ఎన్నుకోవాలి, ఉదయనిధి స్టాలిన్ ని ఎన్నుకునే పరిస్థితి కూడా కనపడుతుంది. సో ఎపిసోడ్ కొంత వ్యవహారం అయితే నడుస్తుంది, కానీ టీవీకే మాత్రం చాలా కూల్ గా ఉంది, ఎక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తనకు కావాల్సిన అభ్యర్థులందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళ దగ్గరికి వచ్చి సపోర్ట్ పలుకుతారనే ధీమా విజయ్లో కనపడుతుంది. సినారియో చూస్తే కూడా అటువంటి సిచ్యువేషన్ మనకి కనపడుతుంది. మనోజ్. రైట్, థ్యాంక్ యూ కిషన్ మోహన్. సో మొత్తంగా టీవీకే విజయ్ ఇప్పటికే గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు, ఏ క్షణమైన గవర్నర్ కలిసే అవకాశం ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకి ఆయన అన్ని రకాలుగా ఏర్పాట్లు చేయమని గవర్నర్ ఆదేశించే అవకాశం, గవర్నర్ని రిక్వెస్ట్ చేసే అవకాశం కనబడుతోంది. ఇక్కడ టీవీకే విజయ్ గెలిచింది 108 స్థానాల్లో. ఇప్పటికే ఆయన పార్టీ ఎమ్మెల్యే అందరూ కూడా గెలిచిన వారందరినీ వారి నివాసం చేరుకుంటున్నారు, టీవీకే కార్యాలయం చేరుకుంటున్నారు. లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. టీవీకే కార్యాలయం దగ్గర ఎటువంటి బందోబస్తు ఉంది, ఎటువంటి పోలీస్ బందోబస్తు కట్టేటువంటి భద్రత మధ్యలోనే ఎమ్మెల్యేలంతా అక్కడికి చేరుకుంటున్నారు. సో కొత్తగా గెలిచినటువంటి 108 మంది నేతలతో ఫస్ట్ టీవీకే విజయ్ భేటీ అవుతారా, భేటీ తర్వాత గవర్నర్ కలుస్తారు. గవర్నర్ కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆయన కొంత సానుకూలత, గ్రీన్ సిగ్నల్ రిక్వెస్ట్ చేసే అవకాశం, ప్రభుత్వ ఏర్పాటుకి అవకాశం ఇవ్వండి అని చెప్పి. అయితే కాంగ్రెస్, సిపిఐ, సిపిఎంలు, వీసీకే, డిఎండికే, ఐయుఎంఎల్ పార్టీల సహకారం తీసుకునే అవకాశం ఉంది విజయ్. సో 108 అండ్ సుమారుగా ఇవి ఒక 12 వరకు, సో 14 వరకు ఉన్నాయి. సో 5 కాంగ్రెస్ అండ్ 2 సిపిఐ, సిపిఎం, ఓవరాల్గా 9 అండ్ 11 ఐయుఎంఎల్, 2 వీసీకే, 13 అండ్ ఇటువైపు డిఎండికే 1, 14, మొత్తంగా 122 సీట్లతో ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కే అవకాశం ఉంది. 122, దాంట్లో కాంగ్రెస్ పార్టీ డిఎంకేతో పోతున్నటువంటి 14 అండ్ మిగిలిన 108 విజయ్కి సంబంధించినవి. సో దీంట్లో 2 వారాల సమయం కూడా కోరే అవకాశం ఉంది. 2 వారాల సమయం ఇవ్వండి ప్రభుత్వ ఏర్పాటుకి అంటే కోరే అవకాశం ఉంది. బికాస్ టీవీకే విజయ్ తన పార్టీ అభ్యర్థులు ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలి, ఎవరుంటే బాగుంటుంది అనే రకంగా ఆలోచించడానికి ఈ గడువు కోరుతున్నట్టు తెలుస్తోంది. సో అటు ఆస్ట్రాలజర్లు కూడా నిన్న ఉదయాన్నే ఇదే సమయానికి ఆయన దగ్గరకు వచ్చి కంగ్రాచులేట్ చేశారు. సో చాలామంది కూడా ఆయన కలుస్తున్నారు కాబట్టి యాజ్ పర్ అటు ఆయన ఆస్ట్రాలజీ నమ్మడం అంటామా, లేకపోతే కొంత సమయం ఎవరెవరు ముఖ్య మంత్రులుగా తీసుకోవాలనే రకంగా అనుకుంటామా. సో ఏదేమైనా 2 వీక్స్ ఆఫ్ టైం మాత్రం గవర్నర్ కోరే అవకాశం ఉంది. గవర్నమెంట్ మాత్రం ఫామ్ చేయడం గ్యారంటీ. కాంగ్రెస్ అండ్ సిపిఐ, సిపిఎం పార్టీల మద్దతుతో కూడా విజయ్ ముందుకెళ్ళబోతున్నారు.